వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. స్టాక్ మార్కెట్లపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోంది. దీంతో ఇవాళ కూడా భారీ నష్టాల్లో మార్కెట్లు ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో సెన్సెక్స్ 1352 పాయింట్లు తగ్గి 77,566 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 422 పాయింట్లు తగ్గి 24,028 వద్ద ముగిసింది. యుద్ధం జరిగిన నాళ్ళు పరిస్థితి ఇంతేనా? పెట్టుబడులకు ఇది కరెక్ట్ టైమా కాదా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు, అలాగే మరికాసేపట్లో సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. గీతానంద్ గారు, ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? యుద్ధం జరిగిన రోజులు వాతావరణం ఎలాగే ఉంటుందా? ఈరోజు మళ్ళీ మార్కెట్లు పడడంపై మొదట మీ కామెంట్ ఏంటి? సో ఓవరాల్ గా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మార్కెట్లు భారీగానే పతనం అవుతూ వస్తున్నాయి. 2 రోజులు గ్యాప్ తర్వాత మార్కెట్లు మళ్ళీ ఈ రోజు ఓపెనింగ్ అయ్యాయి. సో మండే రోజు భారీ గ్యాప్ డౌన్ తో మార్కెట్ ఓపెన్ అయింది. ఆ తర్వాత తిరిగి పుంజుకునింది. ఒకనొక స్థాయిలో నిఫ్టీ 23,700 స్థాయిని పరీక్షించింది. అక్కడి నుంచి కూడా 24,000 స్థాయికి పైన క్లోజ్ అయింది. జనరల్ గా ఏంటంటే బిగ్ గ్రౌండ్ నెంబర్స్ అనేవి సైకలాజికల్ గా మద్దతు పాయింట్స్ కింద ఉంటాయి. సో ఆ 24,000 స్థాయికి దిగుకు వెళ్ళినప్పుడు మార్కెట్లు మరింత పతనం అవుతాయనో ఒకనొక దశలో భయాన్ని కలిగించింది. తిరిగి 24,000 స్థాయిని నిలుపుకోవడం కొంత ఇండస్ట్రియల్ పాలిట వరం కింద చెప్పుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని టెక్నాలజీ స్టాక్స్, విప్రో కానివ్వండి ఇలాంటివి, అలాగే ఫార్మా స్టాక్స్, రిలయన్స్, ఇవి పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో నెగటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో కూడా కొనుగోళ్ల మద్దతుతో కొంత నష్టాన్ని పూడ్చుకోగలిగాయి. ఎస్బీఐ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో దాంతో మార్కెట్లు కొంత రికవరీని చూపించాయి. ఇప్పుడు కీలకమైనటువంటి మద్దతు స్థాయికి పైన క్లోజ్ కావడం అనేది రేపు ఇంకా కూడా మనకి 24,200 స్థాయిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థాయిని కానీ నిలుపుకోగలిగినట్లయితే కొంత మార్కెట్స్ లో పతనం అనేది ఆగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యుద్ధం నడుస్తున్నంత కాలం అటు ట్రంప్ గాని ఇటు ఇరాన్ గాని ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా సెంటిమెంట్ ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంత హార్ష్ గా రియాక్ట్ అయితే మార్కెట్స్ అంత పతనమయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువ మనల్ని వర్రీ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రూపాయి పతనం. ఈ యుద్ధం భయంతో 92.35 డాలర్ తో రూపాయి మార్కెట్ విలువ పడింది. అలాగే క్రూడ్ ఆయిల్ పెరుగుదల ఒకటి సో భారీగా జంప్ అయింది. క్రూడ్ ఆయిల్ $110 వెళ్ళింది. ఇది ప్రధానంగా కలవర పెడుతున్నటువంటి అంశాలు. భారత్ అంటే ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇంపాక్ట్ మన మీద ఊరు మగల మీద పడింది అన్నట్లు మన మీద పడింది ఎఫెక్ట్. ఓకే, అంటే మరి ఇలాంటప్పుడు పెట్టుబడులకి ఇది కరెక్ట్ టైమా కాదా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే? 3 అంచెల విధానాన్ని పాటించవచ్చు. సో మార్కెట్లు ఆల్ టైమ్ నుంచి దాదాపు 10% లోలో ట్రేడ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో 3 భాగాల కింద ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ని చేసుకోవాలి. సో 25% అండ్ 25% అండ్ 50% ఇలా డివైడ్ చేసుకుని ఇప్పుడు ఈ పత్రంలో ఫస్ట్ 25% ఇన్వెస్ట్ చేసి ఇంకా కూడా పత్రం అయితే 25% ఇన్వెస్ట్ చేస్తాం. సో రిమైనింగ్ 50% కొంచెం అప్ సైడ్ ఒక 3% ఆర్ 4% రికవరీ కనబడిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది జనరల్ గా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ చేసేటువంటి పద్ధతి కింద మనం చెప్పుకుంటాం. మార్కెట్లు ఎప్పుడైనా పత్రమైనప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ లాభాలు కనబడతాయి. సో ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు చూడండి భారీగా పతనమయ్యాయి మార్కెట్లు, తిరిగి పుంజుకున్నాయి. సో ఇప్పుడు ఈ పతనం తర్వాత కూడా తిరిగి పుంజుకుంటాయి. మార్కెట్లు ఎలాగో పుంజుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ టర్మ్ బ్యారిష్ కిందకు వెళ్ళిపోవు. సో మంచి క్వాలిటీ స్టాక్స్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రాఫిట్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బ్లూ చిప్ స్టాక్స్ దానికి అనుకూలంగా ఉంటాయి. ఓకే, రైట్. గీతానంద్ గారు, మీరు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, మనం ఈ మధ్య కాలంలో దాదాపు ఇది 3వసారి మాట్లాడుకోవడం, అంటే మార్కెట్లు ఆ స్థాయిలో పడుతున్నాయి. ఖచ్చితంగా మార్కెట్లపై కూడా మనం మాట్లాడదాం. యాక్చువల్గా ఇలాంటి యుద్ధ వాతావరణం, ఇలాంటి అనిశ్చితి ఏర్పడేటప్పుడు అసలు బంగారం వెండి ధరలు బాగా పెరిగే ఛాన్స్ ఉందని అనుకున్నాం. కానీ బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నట్టు? సో మేజర్ ఏంటంటే డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం లార్జర్ ఎకనామీస్ ఎవరున్నారు? ఫస్ట్ యుఎస్, చైనా అండ్ ఇంకొకటి మనకి ఇండియా. సో యుఎస్ ఒక్కటే వాళ్ళకి కంప్లీట్ సప్లైస్, అంటే ఐదర్ క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే మిగతా సప్లైస్ అన్ని కూడా, ఎనర్జీ సప్లైస్ అన్ని కూడా యుఎస్ కి చాలా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాయండి. ఇప్పుడు ఎవరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు? ఇండియా ఎస్పెషల్లీ. ఎందుకంటే 85% మనం క్రూడ్ ఆయిల్ మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాము. సో అలానే చైనా కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆఫ్టర్ చైనా, ఆఫ్టర్ యుఎస్ ఎకానమీ ఏదైనా ఉంటే చైనా. సో మనం ఎప్పుడైతే డౌన్ అయ్యామో, సో ఇప్పుడు ఎవరంటే దీనివల్ల అంటే ఎవరు కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు అంటే యుఎస్. బికాజ్ వాళ్ళకి వీటితో అసలు ఎంత ఎనర్జీ సప్లైస్ ఉన్నాయంటే వీటితో అసలు ఈ వార్ తో వాళ్ళకి ఎలాంటి షార్టేజెస్ కానీ ఉండే అవకాశం లేదు. సో డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథనింగ్ అవుతుందో ఆబ్వియస్లీ మనకి గోల్డ్ అనేది పడిపోతుందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. ఈ రోజు కూడా మనకి అగైనెస్ట్
డాలర్ మన ఇండియన్ రూపీ ఇంకా డిప్రిషియేట్ అయిపోయింది. ఈ రోజు అయితే 92.34 దగ్గరికి మళ్ళీ పతనం అయిపోయింది మన కరెన్సీ టువర్డ్స్ డాలర్. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎకానమీస్ అయినా అంటే క్రూడ్ ఆయిల్ బేస్డ్ ఇంపోర్ట్ చేసుకునే డిపెండెన్సీ ఉన్న ఎకానమీస్ అయినా ఇండియా అండ్ చైనా కానీ కొంచెం స్ట్రగుల్ అయ్యేది ఉంది. మనమైతే ఇంకొంచెం ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాము. సో దీని వల్ల ఏమవుతుందంటే గోల్డ్ అనేది డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం, గోల్డ్ అనేది పడిపోవడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అండి. ఓకే, మరి ఇలాంటి సందర్భంలో గోల్డ్ వెండి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదంటే ఆగమంటారా? సో గోల్డ్ సిల్వర్ ఏదైనా ఒకటే, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి కానీ సిచ్యువేషన్స్ బట్టి మనము ఇలా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇలా మనం ఎక్స్పెరిమెంట్స్ అయితే అస్సలు ఈ టైంలో అసలు ఆల్రెడీ చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేశారు చాలా మంది. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా వరకు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా ఎక్స్పెరిమెంట్స్ ఆపేసి మనకి ఒకటి ఏంటి స్ట్రాటజీ, మనకి ఏది సెట్ అవుతుంది, మన రిస్క్ ఎక్స్పోజర్ ఏంటి. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అప్పులు చేసి లివరేజ్ తీసుకొని మీరు డెట్లు తీసుకొని ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టడం కానీ, గోల్డ్ లో పెట్టడం కానీ, సిల్వర్ లో పెట్టడం, ముందు ఇది ఆపేయాలండి. ఇది ఆపేస్తే గానీ మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ కి అదే ముందు అసలు రీజన్ అనేది మేము బాగా గమనించాము. ఎప్పుడైతే ఇలా ఈ విధంగా సిల్వర్ కొనేయాలి పడిపోతుంది, గోల్డ్ పడిపోతుంది కొనేయాలి, లేకపోతే షార్ట్ టర్మ్ గా అనమాట ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏవో తెచ్చేసుకోవాలని అప్పులు చేసేసి అనవసరంగా షార్ట్ టర్మ్ కి తెస్తున్నారండి. ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ లో 4 లక్షల దగ్గర ఇక్కడ సిల్వర్లు కొనుక్కున్నారో ఏదో గెయిన్ తెచ్చుకోవాలని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అలానే స్టాక్ మార్కెట్లో కూడా లోన్లు, పర్సనల్ లోన్లు తెచ్చేసి స్టాక్ మార్కెట్లో పెట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా కొంచెం ఇలాంటి ట్రెండ్స్ ని ఫాలో అవ్వకుండా మనకేది సెట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ మనకి మనకున్న సేవింగ్స్ లో నుంచి తీసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. అప్పులు చేస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ విధంగా దారుణంగా స్ట్రక్ అయిపోతారండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఎన్ని ఇయర్స్ అంటే ఎంత ఇది ప్రొలాంగ్ అవుతుందో, అంటే ఈ వార్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతుందో ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరు కూడా ఎంత ప్రొలాంగ్ అవుతుందని అనుకోలేదు. సో ఇంకా మన ఎకానమీకి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కి, మన ఎకానమీకి అయితే చాలా వరకు ఇది ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. ఓకే, మాధవరెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. గీతానంద్ గారు, మరి అంటే వారు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, మీ అంచనా ఏంటి? ఎందుకంటే మార్కెట్లు పడుతున్నాయి, ఎప్పటికైనా పుంజుకోవచ్చు అనేది మీరు అన్నట్టుగా ఇంటరాక్ట్ చేసే వాళ్ళందరికీ అది బాగానే ఉంటుంది. కానీ ఆఫ్టర్ కోవిడ్, గతంలో మాధవరెడ్డి గారు చెప్పినా, ఇందాక మీరు చెప్పినా, కోవిడ్ తర్వాత ఈ డీమ్యాట్ అకౌంట్లు తీసుకోవడం, ఈ స్టాక్స్లో కొంచెం డబ్బులు పెట్టడం, ఈటీఎఫ్లో డబ్బులు పెట్టడం అనేది ఈ అవగాహన బాగా పెరిగింది అందరికీ. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంటే బెస్టా, ఏం చేయమంటారు? జనరల్ గా మార్కెట్ లో ఈ వోల్టాలిటీ అనేది కామన్ గా ఉంటుందండి. 5 to 10% అనేది కరెక్షన్స్ అవుతుంటాయి, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంటాయి. ఓకే, అయితే ఇక్కడ వరి ఏంటంటే 2024 జూన్ జూలైలో ఏ స్థాయిలో అయితే మార్కెట్ ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో నిఫ్టీ. సో అంటే ఏంటి, దాదాపు 18-20 నెలలు మనకు రిటర్న్స్ ఏం రాలేదు మార్కెట్స్ నుంచి. సో ఇది ఎప్పుడు కొంచెం పానిక్నెస్ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటు ఈ యుద్ధం ఎలా వస్తుందో, వాళ్ళ డబ్బులు పోతాయేమో అనే భయంతో ఒక్కసారిగా కూడా అమ్మకాలకి దిగుతారు. సో లాసెస్ బుక్ చేసి తిరిగి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉండదు. ఎప్పుడైనా మార్కెట్ లో పతనం అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఎక్కువ లాభాలు సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, తిరిగి ఒక 2 నెలల్లో 26,000 స్థాయిని మళ్ళీ టచ్ చేసింది అనుకున్నాం, పరీక్షించింది అనుకున్నాం. ఇప్పుడు 24,000 నుంచి 26,000 వెళ్ళిందంటే మనకి ఎంత ప్రాఫిట్ చూడండి, ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ వస్తుంది విత్ ఇన్ 2 months. సో ఇట్లాంటప్పుడు పానిక్ అవ్వకూడదు. అలాగే మీరు చెప్పినట్టు రిస్క్ అప్పటైట్ అనే దాని బేస్ మీద ఎప్పుడైనా సరే అది ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా ఆధారపడుతుంది. మీరు పెట్టిన అమౌంట్ పెద్ద రిస్క్ కాదు, మీ లైఫ్ స్టైల్ చేంజ్ కాదనుకోండి, మీరు అంత వరీ ఎవరు. అలా కాకుండా ఇది గ్యాంబ్లింగ్ లాగా తీసుకుని ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం. రెండేంటంటే హెడ్జింగ్ తెలియాలి. సో ఇలా పతనం అవుతున్నప్పుడు పుట్స్ తీసుకోవడం, ముందుగానే పోర్ట్ఫోలియోస్ ని హెడ్ చేసుకోవడము, సో ఇలాంటివి కొన్ని డైవర్సిఫికేషన్స్, ఇలాంటి వాటి మీద అవగాహన లేకుండా ఏదో గంపగుత్తుగా ఒకే స్టాక్లు పట్టుకోవడం లేదా ఒక 4-5 స్టాక్లు పట్టుకోవడం, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది నిపుణుల సలహాలతో చేయాల్సింది. స్టార్ట్ అంటే ఇది కూడా సో నిపుణుల పర్యవేక్షణ చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ అనేది. సో హెల్త్ కేర్ అయితే మనం ఒక కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేస్తాం. ఫైనాన్స్ కూడా అలానే కొంచెం నిపుణుల సలహాలు తీసుకొని చేయాల్సింది. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్స్ లో తిరిగి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ని మార్కెట్ అనేది తిరిగి
మనకు ప్రాఫిట్స్ రూపంలో చెల్లిస్తుంది. సో ఇలాంటప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, కొంచెం పెట్టుబడులు మంచి స్టాక్స్ చూసుకొని, అంటే మీకు సో టెక్నికల్ గానే కాదు ఫండమెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్టాక్స్ ని బేస్ చేసుకొని చేయాలి. ఇక యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది, ఒక ఇరాన్ 6 నెలలైనా యుద్ధం చేస్తాను అంటుంది, అమెరికా తగ్గే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో ఇరాన్ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే డైరెక్ట్ గా అమెరికాని ఒక మిసైల్స్ తో కొట్టో లేకపోతే ఇంకోటి చేసో న్యూక్లియర్ వార్ చేసో గెలవలేనటువంటి పరిస్థితి. సో ఆయుధాలతో గెలవలేము కాబట్టి ఆర్థికంగా గెలవడానికి వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల దేశాల మీద మిసైల్స్ వదలడం కానీ, డ్రోన్స్ వదలడం కానీ, హర్మోస్ జలసంధిని మూయడం ద్వారా మేజర్ చైనా మీద కావచ్చు, ఇండియా మీద కావచ్చు, వీటన్నిటి మీద ఒత్తిడి క్రియేట్ చేయడం, తద్వారా అమెరికాను ఒక బ్యాక్ స్టెప్ తీసుకునేలా చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న వేళ ఇలా ఒక రకంగా పై చేయి సాధించడమో లేదా సంధికి ఒక మార్గాన్ని గ్రేస్ఫుల్ ఎగ్జిట్ కోసము ఇరాన్ ట్రై చేస్తుందనడంలో మనకు ఎలాంటి సందేహం లేదు. ఆ వైపుగానే కొనసాగుతుంది. సో ఇది ఎంత త్వరగా ముగుస్తుంది అనే దాని మీదే మన మార్కెట్లు తిరిగి కోలుకోవడం కానీ, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం కానీ, ఈ రెండు కూడా ఉంటాయి. ఓకే, అంటే గీతానంద్ గారు, మనం తెలుసు స్టాక్ మార్కెట్లకి చమురు శాఖ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఈరోజు మనం చూస్తే ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో అటు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 దాటింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఎస్పెషల్లీ మన ఇండియాపై? మనకి ఇండియా పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడింది ఆయిల్. సో ఎప్పుడైతే మనకు నిల్వలు కూడా తగ్గిపోతూ వస్తాయో, మనకి ఎప్పుడైతే సప్లై అనేది తగ్గిపోతా ఉందో ఆటోమేటిక్ గా ప్రైజెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. రవాణా కాస్ట్ పెరగగానే మనకి మామూలుగా రెగ్యులర్ గా వాడే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్నిటి మీద ధరల పెరుగుదల ప్రభావం పడుతుంది. దీంతో ద్రవ్యోల్బణం అనేది అదుపు తప్పుతుంది. సో ప్రధానంగా ఇది ఒకటి జరుగుతుంది. రెండవది ఏంటి, మనం డాలర్లో చెల్లింపులు చేస్తున్నప్పుడు ఒక పక్క రూపాయి పతనం అవుతా ఉంది, ఈ పక్క ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే రూపాయలో మొన్నటి దాకా ఫర్ ఎగ్జాంపుల్ 84 రూపాయల్లో పే చేస్తున్నాం అనుకున్నాం, $100కి 8,400 పే చేస్తాం. ఈ రోజు మళ్ళీ అదే $100 పెట్టాలంటే 9,400 9,300 పే చేయాలి. అంటే $900 డెఫిసిట్ వస్తా ఉంది $100. అట్లా మనకు $1 బిలియన్ పేమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా కూడా మన కరెంట్ అకౌంట్ లో డెఫిసిట్ చూపిస్తుంది. దీంతో మనం మన బడ్జెట్ ఏవైతే ప్లాన్స్ వేసుకున్నామో వాటన్నిటి నుంచి దూరంగా జరగాల్సి వస్తుంది. సో మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకుని ఉంటామో, మన జీడిపిలో ఇంత శాతం మాత్రమే మన ఆర్థిక లోటు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో అందుకే యుద్ధం ఎంత ప్రొలాంగ్ అయితే భారతదేశం మీద అంత నెగటివ్ ప్రభావం ఉంటుంది. దాంతో మనకు మార్కెట్ లో అమ్మకాలు జరుగుతున్నాయి. రెండవది, ఎఫ్ఐఎస్ పెట్టుబడులు ఉపసంహరిస్తారు. ఎప్పుడైతే రూపాయి బలహీనపడుతుందో ఎఫ్ఐఎస్ పెట్టుబడులు ఉపసంహరిస్తారు. పెట్టుబడులు ఎఫ్ఐఎస్ సేల్స్ లోకి ఎప్పుడైతే నెట్ సెల్లర్ మారుతారో మార్కెట్ లో మరింత పతనం అవుతాయి. సో ఇవి ఇంపాక్ట్స్, వీటి వల్ల ఈ రోజు మన మార్కెట్స్ లో ఈ పానిక్ ప్లేస్ చూస్తున్నాం. ఓకే, మాధవిరెడ్డి గారు, సరే అంటే ఈ సమయంలో అంటే మార్కెట్లు పడినప్పుడు అంటే పతనం అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి, బట్ ఆచితూచి చేయాలని గీతానంద్ గారు చెప్తున్నారు. కానీ కొందరికి లార్జర్ సెన్స్లో కొంత అవగాహన ఉండదు. ఇలాంటి సమయంలో కూడా ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తే ఎప్పటికైనా సేఫ్ జోన్లో ఉంటారు, అందులో యుద్ధం టైంలో అనుకునేవి ఏమైనా ఉన్నాయా? ఏ రంగాలకు సంబంధించిన స్టాక్స్పై కొంత పెట్టుబడి పెడితే ఈ 2-3 రోజుల్లో లేదంటే యుద్ధం జరిగినప్పుడు కొంచెం తగ్గినట్టుగా ఉన్నా కొంత గ్యారంటీ ప్రాఫిట్స్ ఉంటాయన్న టైప్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మీరైతే ఈ రోజు గమనించినట్లయితే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా మీకు నెగిటివ్ కనిపించిందండి. కాకపోతే ఎక్కువగా ఏం పడ్డాయి లేకపోతే తక్కువ లాసెస్ తోని ఏ ఇండెక్సెస్ క్లోజ్ అయ్యాయని చూసుకుంటే మనకి ఫార్మా అండ్ ఈ ఫార్మా స్టాక్స్ అయితే మాత్రం కొంచెం చాలా స్టేబుల్ గానే ఉన్నాయండి. ఇంత ఫాల్లో కూడా ఫార్మా స్టాక్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తక్కువగా ఇంపాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయంటే మనము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చెప్పొచ్చు, సిమెంట్ కంపెనీస్, తర్వాత టైర్ కి సంబంధించిన కంపెనీస్, అలానే మనకి ఏవియేషన్ కి సంబంధించిన కంపెనీస్. సో వీళ్ళందరూ కూడా కొంచెం ఎవరైతే ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందో వాళ్ళందరూ కూడా కొంచెం ఒక్కసారి అయితే ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలండి. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ వాట్ దే కెన్ డూ విత్ దేర్ స్టాక్స్ ఇఫ్ దేర్ ఈస్ హైయెస్ట్ ఎక్స్పోజర్. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఏవియేషన్, పెయింట్స్, సిమెంట్, తర్వాత మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఎంత ప్రొలాంగ్ అయితే అంతవరకు మనకి ఇదవుతుందండి. తర్వాత చాలా స్టాక్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక PGL అనే కంపెనీ ఉందండి, వాళ్ళు ఆల్రెడీ 20% ఎందుకు కరెక్ట్ అయ్యారంటే వాళ్ళకి LNG అనేది అవైలబుల్ గా లేకపోవడం. ఇప్పుడు ఏదైనా సప్లైస్ అనేవి ఇప్పుడు ఎక్కడైనా ఏం జరుగుతుందంటే సప్లై డిస్ట్రప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. అంటే మనం కొందామన్నా సప్లై లేదు అనుకోండి, సో హౌ దే కెన్ కంటిన్యూ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అసలు ఎలా రన్ చేస్తారు అసలు సప్లై లేకుండా?
సో ఇఫ్ దెర్ ఈస్ ఎ రా మెటీరియల్స్ ఇన్పుట్స్ అన్ని పెరిగిపోతాయండి. ఇంత ఇన్పుట్స్ పెరిగిన తర్వాత అంటే మనకి $70 నుంచి మనకి దాదాపుగా $114 అంటే ఎంత పెరిగిందండి? 650%. మనకి ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ పెరిగితే అసలు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎవరైతే షార్ట్ మార్జిన్స్ తో చేస్తూ ఉంటారో ఒక్కసారి ఈ రా మెటీరియల్ ఇన్పుట్ ఇంత కాస్ట్ పెరిగితే అసలు ఎన్ని కంపెనీస్ అసలు వర్క్ చేసుకోగలవు, ఎంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీని మెయింటైన్ చేసుకోగలవు, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఈ సప్లై చైన్స్ డిస్ట్రప్షన్స్ ఏ కంపెనీకి ఎక్కువ ఉంటుంది, ఏ కంపెనీకి తక్కువ ఉంటుంది అనే ఆలోచనతో చాలా ఫండమెంటల్ గా చాలా లోతుగా వెళ్ళి వాళ్ళు అధ్యయనం చేసుకోవాలండి. వాళ్ళకి ఎవరికైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, లేకపోతే సార్ చెప్పినట్టుగా బెటర్ ఏ కన్సల్టైన్ ఎక్స్పర్ట్ ని కొంచెం కన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన కొంచెం సూచనల ద్వారా ఏమైనా చేంజెస్ చేసుకొని మనకి బెటర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని మెయింటైన్ చేసుకుంటే, ఇప్పుడు మా దగ్గర చాలా మంది క్లయింట్స్ దే ఆర్ యాడింగ్ అండి. అంటే వాళ్ళకున్న పోర్ట్ఫోలియోస్ లో కొన్ని మంచి కంపెనీస్ లేకపోతే కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో కూడా కొంచెం మనీ అనేది యాడ్ చేసుకుంటున్నారు. దిస్ ఇస్ ఆల్సో గుడ్, అదే చెప్తున్నాను. కానీ యాడ్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఏ కంపెనీస్ ని బై చేయాలి, ఏ స్కీమ్స్ లో మనం ఉండాలి, ఏ టైంలో మనం యాడ్ చేయాలి, ఎంత రిస్క్ అంటే ఇందులో మళ్ళీ కూడా డబ్బులు తెచ్చి పెట్టమన్నారు కదా అని అప్పులు చేసి తేకుండా లివరేజ్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఏవైనా ఉంటే ఈ టైంలో పెట్టుకుంటే డెఫినెట్లీ దే కెన్ క్రియేట్ గుడ్ వెల్త్ ఫర్ ద లాంగర్ టర్మ్. బట్ ఎవరైతే 1 year 2 year ఈ స్పాన్ తో మార్కెట్ లోకి వచ్చారో వాళ్ళు మాత్రం చాలా చాలా ఇబ్బంది పడిపోతారండి. సో ఈ టైంలో ఏదో మళ్ళీ ఒక 1 year లోని మళ్ళీ మార్కెట్స్ ఇంప్రూవ్ అయిపోతే 6 months లో మార్కెట్ ఇంప్రూవ్ ఎవరు చెప్పలేరు కదండి. సో హౌ లాంగ్, ఇప్పుడు యుద్ధం ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ జరుగుతుంది లేదా ఎన్ని మంత్స్ జరుగుతుందో కూడా మనం చెప్పలేము. యుక్రెయిన్ రష్యా యుద్ధం చూసారు కదండి, ఎన్ని ఇయర్స్ రన్ అవుతోంది? 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళు అయిపోయింది. సో దీనికి ఇది ఏంటంటే స్టార్ట్ అవ్వడమే, దాన్ని ఎగ్జిట్ ఎలా అవుతారు అనేది ఎవరి చేతిలో ఉండదు. సో ఇవన్నీ మనము ఆ పర్టికులర్ అంటే మన చేతిలో ఏవైతే కంట్రోల్ లేదో అలాంటి వాటి గురించి ఆలోచించకుండా మనం ఏం కంట్రోల్ చేసుకోగలము, మన ఎమోషన్స్, మన మైండ్ సెట్, మన బిహేవియరల్ ఫైనాన్సెస్, అలానే మనం చక్కగా మన మేనేజ్ అంటే ఒక కంటింజెన్సీ ప్లాన్లు మేనేజ్ చేసుకోవడము, ఒక ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఎలాంటి అన్సర్టనిటీస్ వచ్చినా మనం ప్రిపేర్డ్ గా ఉండేటట్టు మన పోర్ట్ఫోలియోస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడం. ఇప్పుడైనా కనీసం ఒక డిసిప్లైన్డ్ గా ఒక స్ట్రాటజికల్ గా ఉంటే దాన్ని మనం ఇలాంటి వాటిని ఎంతైనా సరే, ఇలాంటివి సార్ చెప్పినట్టుగా ఇవన్నీ వస్తూ ఉంటాయండి. బట్ ఏంటంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 50% మనకి ఏవైతే డిమాట్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక జస్ట్ ఒక 3-4 years నుంచే వాళ్ళు యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంత వాలటిలిటీ అనేది ఇట్స్ లైక్ ఏ షాక్ ఫర్ సో మెనీ ఇన్వెస్టర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా చక్కగా ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గానీ ఎక్స్పర్ట్స్ దగ్గరకు కానీ లేకపోతే వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్, ఎవ్రీవన్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. సో దే క్యాన్ రీచ్ us అండ్ దే క్యాన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకే, గీతానంద్ గారు, గోల్డ్ సిల్వర్ పైన మీ అంచనా ఏంటి సార్? గోల్డ్ లో మనకి భారీ పతనాన్ని చూసాం, అంటే భారీ పెరుగుదల చూసాం, భారీ పతనాన్ని చూసాం. సిల్వర్ కూడా అంతే, దాదాపు ఒక రోజులోనే 1-2 రోజుల్లోనే మనకి 40% దాకా కరెక్షన్ చూసాం. తిరిగి కోలుకుంటున్నట్టు కనిపించిన ఈ యుద్ధంలో తిరిగి ఆల్ టైమ్ హైస్ అయితే చేరలేదు. అంటే గోల్డ్ సిల్వర్ లో మనకి ఫ్యూయల్ అయిపోయింది. అంటే మనకి అప్ సైడ్ పొటెన్షియాలిటీ అనేది ప్రస్తుతానికి ఇంకా అంతగా కనిపించట్లేదు. కాబట్టి సో గోల్డ్ సిల్వర్ అంత సజెస్టబుల్ కాదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్. అంటే మరి భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయా? సో గోల్డ్ ఏంటంటేనండి, ఇంతకుముందు మనం చూస్తే చరిత్రలో చాలా సార్లు భారీగా పెరిగి పతనమైన తర్వాత 5-6 సంవత్సరాల పాటు ఒకే ప్రైస్ దగ్గర కన్సాలిడేట్ అయ్యేటువంటి ప్యాటర్న్ ఉంటుంది గోల్డ్. సో ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంత యుద్ధం గనక ముగిసింది అంటే బాగా దిద్దుబాటుకు లోనేటువంటి అవకాశం ఉంటుంది. సిల్వర్ కావచ్చు, ఇది గోల్డ్. ఓకే, మాధవిరెడ్డి గారు, మరి ఇలాంటప్పుడు ఇవేమీ కాకుండా కొంత సేఫ్ జోన్లో ఉండాలనుకుంటే ఆల్టర్నేటివ్స్ ఏంటి? సో సేఫ్ జోన్ లో మనకి ఉండాలి అంటే ఒక 1 year 2 years కే మనకి మనీ అనేది అవసరం ఉంది అంటే దాన్ని ఇప్పుడు మనం రిస్క్ తీసుకోకుండా యూ హ్యావ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయండి. అలానే డెట్ ఫండ్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఒక 1 year 2 year 3 years కోసం మనము ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఎవరైతే 5 years 10 years ఇలాంటి జర్నీ ఎవరైతే ఈక్విటీలో చేయాలి అని మార్కెట్ లోకి వచ్చారో వాళ్ళైతే ఎటువంటి పానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదండి. మార్కెట్ నుంచి వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దే కెన్ స్టే విత్ ద మార్కెట్స్ అండ్ దే కెన్ బ్రింగ్ ఆన్ సమ్
మనీ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా ఉంటే కూడా ఇలాంటి టైంలో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే ఒక 1 year 2 year ఇలాంటి టైంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, అలానే మనకి రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో దే కెనాట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్. ఇలాంటి టైంలో ఇలాంటి రిస్కీ అసెట్స్ లోకి వెళ్ళకుండా ఇప్పుడు గోల్డ్ అసెట్ లాగా అయిపోయిందండి. ఇంత వాల్టిలిటీ ఈక్విటీలో చూసాం, అసలు ఈక్విటీని మించి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా వాల్టిలిటీ అనేది చూస్తున్నాము. అక్కడ కూడా అంతే వాల్టిలిటీ అనేది ఒకేసారి పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికంతా మనకి బెటర్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఒక 1 to 2 years వరకు మనము అవాయిడ్ చేద్దాము. అంటే మాకు అంత టైం లేదు, ఒక 5 years 10 years టైం లేదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయండి. అలానే మనకి డెట్ ఫండ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, మంచి రేటెడ్ బాండ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ ఎఫ్డీస్ మీదే వెళ్లాల్సిన అవసరం లేదు. దే కెన్ గెట్ అట్లీస్ట్ 8%, 9% అయితే వాళ్ళకి చక్కగా వాళ్ళకి రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్రీడీకి వెళ్లకుండా 8-9% తో వాళ్ళు వాళ్ళ మనీని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో, లైక్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ 30s లో ఉన్నారు, రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఉన్నారు అంటే మాత్రం దే కెన్ కంటిన్యూ విత్ దేర్ SIPs లో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళ ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ లో మళ్ళీ డైరెక్ట్ స్టాక్స్ లోకి వెళ్లకుండా ఇలాంటి టైంలో బెటర్. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, నేను చాలా మందిని ఈ మధ్య క్లయింట్స్ చూసాను మేడం, రోజు ఈ పోర్ట్ఫోలియోని చూసి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ వచ్చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అసలు వాళ్ళ పనుల మీద కూడా వాళ్ళ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఏ స్టాక్ 20% పడుతుంది, ఇంకో స్టాక్ ఏమో 10% పడుతుంది. ఈ 50 లక్షలు 60 లక్షలు అంటే ఎప్పుడైతే మన దగ్గర పోర్ట్ఫోలియో చాలా హ్యూజ్ ఉంటుందో, ఇంపాక్ట్ లో ఒక్క రోజే 2-3 లక్షలు మీకు నష్టం కనిపిస్తుంది. కనిపించగానే ఒక్కసారి మీరు కంగారు పడతారండి. కంగారు వస్తుందండి. ఇప్పుడు 5 లక్షలు 2 లక్షలు ఉండే వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ కనిపించదు. మీకు 50 లక్షలు 60 లక్షలు మీ డిమాట్ అకౌంట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయంటే డెఫినెట్లీ యూ విల్ సఫర్ ఏ లాట్. ఏంటి ఇంత పడుతుందని. సో వాళ్ళు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఇంక ఇట్లా కాదు, బెటర్ వి గో విత్ PMS గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇట్లా వెళ్ళిపోదాము. డే టు డే మనం ఇలా ఈ స్టాక్స్ ని రోజు మానిటరింగ్ చేసుకోవడం అనేది ఇట్ ఇస్ హైలీ అండి. అంటే మనకి ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి బెటర్ ఐదర్ దే కెన్ రీచ్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ దే కెన్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, గీతానంద్ గారు, డిబేట్ ముగించే ముందు ఇందాక అన్నారు కదా, అంటే పతనం జరిగేటప్పుడు స్టాక్స్ కొనుగోలు చేయడం అనేది కూడా ఒక గుడ్ మూవీ అవుతుందని. అంటే ఇలాంటప్పుడు ఏ రంగాలకు సంబంధించిన స్టాక్స్ మనం పికప్ చేస్తే కొంత సేఫ్ జోన్లో ఉంటాము, ఫ్యూచర్ కూడా బాగుంటుంది? సార్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఈ స్టాక్స్ లో ఎక్కువ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అలాగే మన ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అన్నింటిలో కూడా మనకు మొమెంటం డౌన్ అయినా కూడా తిరిగి పుంజుకుంటాయి. జనరల్ గా Nifty 50 లో ఉన్న స్టాక్స్ స్ట్రాంగ్ గా ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఐ సజెస్ట్ గో విత్ ఈ బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే Nifty 50 లో ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయండి. టెక్నాలజీ వైజ్ గా టెక్నాలజీలో పెడతారా, ఆటోమొబైల్ లో పెడతారా, ఫార్మాలో పెడతారా, ఓకే. ఆ పోర్ట్ఫోలియో మొత్తం అన్ని ఒకే దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ సెక్టర్స్ లో 5% ఒక్క స్టాక్ లో నాట్ మోర్ దాన్ 3 or 4% ఇలా డివైడ్ చేసుకుని ప్లాన్ గా పెట్టుకున్నట్లయితే రికవరీ అనేది సాధ్యపడుతుంది. 10లో 10 స్టాక్స్ మీరు గుడ్ స్టాక్స్ పిక్ చేయలేరు, 10లో 5 గుడ్ స్టాక్స్ పిక్ చేసినా కూడా చాలు, పోర్ట్ఫోలియోస్ బాగా మంచిగా చూసేస్తాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు. ప్రయాణంలో ఉన్నా కూడా మధ్యలో ఆగి మీ విలువైన సమయం అంటే కేటాయించారు. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. మీరు బిజీ షెడ్యూల్లో ఉన్న జూమ్లో మాకు అందుబాటులోకి వచ్చారు. లార్జర్ సెన్స్లో చూస్తే యుద్ధం జరిగిన రోజులు మార్కెట్లు ఇలాగే పడుతూ లేస్తూ ఉంటాయి, కానీ మొత్తం పడిపోతున్నాయి, ఇంకా మనకి ఫ్యూచర్ ఏమీ లేదు, మొత్తం మన డబ్బులకి పోయినట్టే అలాంటి భ్రమల్లో ఎవరు ఉండొద్దు. కోవిడ్ టైంలో కూడా విపరీతంగా పడిపోయిన మార్కెట్లు మళ్ళీ పుంజుకున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని సెక్టార్స్లో సేఫ్గా పెట్టాలి, ఎక్కడైతే తగ్గుతున్నాయో ఆ తగ్గిన వాటిలో బెస్ట్ ఏంటి అనేది సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెటర్గానే ఉంటుందంటున్నారు. ఈ సమయంలో గోల్డ్ సిల్వర్ కొనుగోలు అనేది అప్ టు యూ అంటూ నిపుణులు అంటున్నారు. అంటే మీ ఇష్టానికి వదిలేస్తున్నాము, కానీ గోల్డ్ సిల్వర్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది అంత బెటర్ ఆప్షన్ కాకపోవచ్చు అంటున్నారు. ఇవేమీ వద్దు, మాకు రిస్క్ వద్దు అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ సిప్ మోడల్లో పెట్టడము, లేదంటే FDs కానీ ఇంకా మిగతా కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో పెట్టడం వల్ల కొంత రిస్క్ లేకుండా ఉంటారని చెప్తున్నారు. ఇది పడుతున్న మార్కెట్లు ఏం చేయాలి అన్న అంశంపై 10 TV స్పెషల్ డిబేట్.